హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ థిక్ కలర్ బ్లౌజ్ పీస్తో నేను కటింగ్ చేస్తున్నా కాబట్టి ప్రతి మార్కింగ్ కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కనుక ఖచ్చితంగా కటింగ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉంచి మనకి క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎల్ స్కేల్ హెల్ప్తో హెచ్చు తక్కువలకి ఒక లైన్ గీసేసాను. పైన ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి మళ్ళీ ఇంకొక లైన్ గీసుకుంటున్నాను. ఎల్ స్కేల్ మనకి స్ట్రైట్ లైన్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్తో యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే నడుం లూజు ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాము. ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆది బ్లౌజ్తోనే కొలుస్తున్నాను. టేప్ అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. టేప్ కొలతలతో నేర్చుకుంటే చాలా లాస్ అయిపోయాను నేనైతే. మీరు కూడా టేప్ కొలతలతో యూజ్ చేయకండి. ఇక్కడ బ్లౌజ్ కొలతతో ఇలా పట్టుకోండి. లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ నడుం పార్ట్ ఉంది కదా, దాన్ని సరిసగంగా పట్టుకోవాలన్నమాట. దాన్ని సరిసగంగా పట్టుకుంటే మనకి వచ్చేస్తుంది నడుం లూజ్ ఎంత అనేది. ఇక్కడ చూడండి, షోల్డర్ మిడిల్లో కింద డాట్స్ దగ్గర కరెక్ట్గా డాట్స్ దగ్గర పట్టుకుంటే సాగదు. ఇలా స్ట్రైట్గా పట్టుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి హైట్ అన్నమాట. హైట్ ఎంత ఉందో ఒకసారి టేప్ పెట్టి కూడా చూసుకుంటున్నాను. 15 ఇంచెస్ వచ్చింది, సరిపోతుంది 15 ఇంచెస్. చిన్న సైజు వాళ్ళకైతే 14 ఇంచెస్ సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 15 ఇంచెస్ సరిపోతుంది. అంతేకాక పైన ఇంకొక పాయింట్ తీసుకున్నాను, అదేంటంటే ఖర్చులకి అనమాట. ఇప్పుడు ఈ పై లైను ఖర్చులది, కింద లైను మెయిన్ లైను. ఖర్చులు మాత్రం అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఖర్చుల్ని మర్చిపోతే కనుక మనకి బ్లౌజ్ కొంచెం చిన్నగా అయిపోతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఖర్చులతో సహా పెట్టేశాను కదా. ఇక్కడ నడుం లూజ్కి 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చులకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ షోల్డర్ తీసుకుందాము. నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నడుంని సరిసగం చేసి పట్టుకొని ఇలా పెట్టండి. ఇప్పుడు నేను ఎలా ప్లేస్ చేశానో బ్లౌజ్ పీస్ని అలా ప్లేస్ చేసి అక్కడికి పాయింట్ చేయండి. ఇప్పుడు ఎంత ఉందో డీప్ నెక్ చూసుకుంటున్నాను. 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అంటే డీప్ నెక్ కిందకే వస్తుంది. 10 ఇంచెస్ ఖర్చులతో కలిపి 10.5 ఉంది. ఇక్కడ 3 ఇంచెస్ పొడవు విడ్త్ తీసుకుంటున్నాను. పైనేమో 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సారీ, కింద 2.5 తీసుకున్నాను, పైన 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. మనకి అంతగా డౌట్గా ఉంటే కనుక ఒకసారి బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు, నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది అని చెప్పేసి. ఇలా చూడండి, నేను ఇప్పుడు ఎలా ప్లేస్ చేశానో బ్లౌజ్ని అలా ప్లేస్ చేసేస్తే మీకు నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, కరెక్ట్గా మనం పెట్టామా లేదా, వాళ్ళు పెట్టినట్టు ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఇప్పుడైతే చంక డౌన్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. చంక డౌన్కి వచ్చేసి కింద నుంచి సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఇలా చూడండి, నేను ఖర్చులు లేకుండా పట్టుకున్నాను 6 ఇంచెస్కి. మళ్ళీ ఖర్చులతో సహా మళ్ళీ 6 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక నేను నార్మల్ ఖర్చులు లేకుండానే పాయింట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఖర్చులతో పైకి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ కదా, అదే 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్ చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చంక డౌన్ అనేది లైన్ గీసేసుకున్నాము. మళ్ళీ నెక్ కూడా పైన 2 ఇంచెస్ కింద 2.5 ఇంచెస్ కలుపుతూ ఒక లైన్ గీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి మనం డాట్స్తో కలిపి పాయింట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. డాట్స్తో కలిపి ఎంత వచ్చిందో అంతా ఒకసారి చూసుకొని పాయింట్ చేసుకొని ఖర్చులకి 2 ఇంచెస్ పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్కేల్ పెట్టేగానే క్రాస్ వచ్చింది. అంటే కొంచెం నేను పాయింటింగ్ అనేది రాంగ్ చేసుకున్నాను అనేది నాకు అర్థమైంది. మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూసుకుంటున్నాను నేను కరెక్ట్గా పెట్టానా లేదా అనేసి. కరెక్ట్గా పెట్టలేదు, 2.5 ఇంచ్ తేడాతో పెట్టాను. మళ్ళీ పాయింట్ చేసుకొని మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. మీకు కనుక కొంచెం రాంగ్ అనిపించినా మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకసారి బ్లౌజ్ కట్ అయిపోయిందంటే తర్వాత మనం ఏం చేయలేము. అందుకని కింద డాట్స్తో కలిపి పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ ఈ పాయింట్ సమానంగా ఉండాలి. నడుం లూజ్ కూడా సేమ్ సమానంగా ఉండాలి. అప్పుడే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ కోసం డాట్స్తో కలిపి సరిసగం చేయాలన్నమాట. మనం లైన్ గీసుకున్నాం కదా, ఫస్ట్ లైన్కి పట్టుకొని సరిసగం తీసుకోండి.
ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ పైన తీసుకున్నాను, కింద వచ్చేసి 1.5 తీసుకున్నాను అనమాట. 1.25 తీసుకుంటే సరిపోతుంది. డీప్ నెక్ మరీ డీప్ నెక్ కాదు కాబట్టి, మరీ డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకోండి, నార్మల్ డీప్ నెక్ అయితే 1.25 తీసుకోండి. ఇంకా అసలు డీప్ నెక్కే కాదు అనుకుంటే కనుక 1.5 తీసుకోండి. మనం ఎంత డీప్ తీసుకుంటుంటే అంత లోపలికి గుంజాలన్నమాట టేప్ని చంక డౌన్కి. ఓకేనా. ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చేసి 1.25, పైనుంచి 125. ఇప్పుడు ఇలా టేప్ పెట్టి కొలుచుకుంటే మన నడుం లూజు ఎంత వచ్చిందో అంత రావాలండి ఇక్కడ. లేదా మీరు బ్లౌజ్ నుంచి ఆర్మ్ లూజ్ చూసుకున్నా సేమ్ అలానే ఉండాలి. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి నాకు 9.2 వచ్చింది. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా చంక డౌన్ని కూడా కొలుచుకుంటే 9.2 వచ్చింది కరెక్ట్గా. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి నడుము కొంచెం ఇదొక టిప్ అనమాట, కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి లాగినట్టు ఉండదు, నడుము దగ్గర కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. బిగినర్స్ అయితే మళ్ళీ వన్స్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొనే కట్ చేయండి. వన్స్ మనం బ్లౌజ్ కట్ అయిపోయింది అనుకోండి, తర్వాత బ్లౌజ్ పీస్ మళ్ళీ రాదు, అతుకులు వేసినా అది లుక్ ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేయండి. బ్యాక్ పార్ట్ అనేది అతుకులు పర్మా బాగోదు అసలు, అందుకనేసి బిగినర్స్ మరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు టేప్ కొలత అది ఇది అనేసి మాత్రం నేర్చుకోకండి. అలా నేర్చుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఫిట్టింగ్ అంటే సరిపోతుంది బ్లౌజ్ వేసుకుంటే, కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు, లూజ్ ఉంటుంది. అందుకనే ఇలా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది, నెక్ కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో మనకి నెక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్ కొలత కరెక్ట్గా ఉంటేనే మనకి షోల్డర్స్ జారవు. నెక్ కొలత ఒకటి పర్ఫెక్ట్గా తీసుకోండి, చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి. చంక డౌన్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ముడతలు వచ్చేస్తుంది బ్లౌజ్ అనమాట. నడుం లూజు, చంక లోతు, నెక్ ఈ 3 అనేది పర్ఫెక్ట్గా తీసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయినట్లే. ఇక్కడ చూడండి ఖర్చుల దగ్గర మాత్రం ఖచ్చితంగా అలా ఘాట్లు పెట్టేసుకోండి. డాట్స్ దగ్గర, ఖర్చుల దగ్గర మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు 4 హోల్డింగ్స్ మీద క్లాత్ తీసుకున్నాను నేను. హ్యాండ్ కటింగ్ అతుకులు పడతాయి కదా, మనం కొంచెం ఎక్స్ట్రా ఎగుడు దిగుడుగా తీసుకోవద్దు, సమానంగానే తీసుకోండి. అతుకులు అనేది తర్వాత వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు కనుక అతుకుల కోసం ఎక్కువ తక్కువ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేస్తే మాత్రం తర్వాత టైం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలానే ప్లాన్ చేసుకోండి. 4 హోల్డింగ్స్ మీద ఇక్కడ ఎక్కువ తక్కువ క్లాత్ని అంటే హెచ్చు తక్కువని ఫస్ట్ మార్క్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ ఒక్క వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కింగ్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తున్నాయి మీకు, ప్లస్ మీకు చాలా క్లారిటీగా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ చూడండి ప్రతిసారి 1/2 ఇంచ్ ఖర్చులకి తీసుకోవాలి, కానీ ఇక్కడ నేను తిప్పేసే పద్ధతిలో కుడుతున్నాను కాబట్టి 1/4 ఇంచ్ మందం తీసుకుంటున్నాను హెచ్చు తక్కువలకి పైన. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పీస్కి వచ్చేసేసి కట్ వర్క్ వచ్చింది, అందుకనేసి మనకు అంత అవసరం లేదు ఎక్కువ ఖర్చులు, తిప్పేసి కుడతాను కాబట్టి. ఇక్కడ చూడండి చంక డౌను ఇవన్నీ మనం టేప్ కొలతల్లాగా ఇంత మార్కింగ్ చేసుకోవాలి అంత మార్కింగ్ చేసుకోవాలని చూసుకోవద్దు. నేను చెప్పే విధంగా చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. హ్యాండ్ లూజ్ చూడండి ఎలా పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ లూజ్ స్ట్రైట్గా మనం లైన్కి తీసుకున్న దాని మీద స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఇప్పుడు చంక లోతు అంటే చంక లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేయండి. హ్యాండ్ లూజ్ కూడా ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేయండి. హ్యాండ్ పొడవు తీసుకున్నాను, చంక డౌన్ తీసుకున్నాను, హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. ఇప్పుడు పొడవుకి ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను. ఎంత వచ్చిందో ఒకసారి చూసుకున్నాను. 6 ఇంచెస్ వచ్చింది మనకి హ్యాండ్ లూజు. ఒక 1/2 ఇంచు పైకి ఖర్చులకి పెట్టుకున్నాను 6.5. అదే 6.5 ఈ చివరి కూడా పాయింట్ చేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు మనకి చంక లోతు ఎంత వచ్చిందో కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ 6.5కి పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ గీసేసుకున్నాను. ఆ లైన్ మీద నుంచి చంక డౌన్కి ఎంత పాయింట్ వచ్చిందో చూశాను. నాకు ఇక్కడ 3.2 వచ్చింది. 3.2కి మార్క్ చేస్తున్నాను. అదే 3.2 మళ్ళీ మార్క్ చేసుకొని 2 కలిపి లైన్ గీసుకుంటే మనకి ఆ లైన్ మీద నుంచి
ఆమ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ విడ్త్ తీసుకోవడం కోసం ఆ లైన్ కన్ఫామ్గా గీసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి మనం ఆమ్ రౌండ్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఆమ్ రౌండ్ లూజ్ బ్యాక్ పార్ట్ మీద నుంచే తీసుకోండి. బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని ఇలా షోల్డర్ ఆమ్ రౌండ్ని ఇలా పట్టుకోండి. బ్యాక్ పార్టే ఖచ్చితంగా కొలవాలి, ఫ్రంట్ పార్ట్ కొలవద్దు. ఫ్రంట్ పార్ట్కి డాట్ ఉంటుంది కాబట్టి ప్లస్ సాగే గుణం ఉంటుంది కాబట్టి ఆమ్ రౌండ్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ నుంచే కొలవండి. మ్యాక్సిమం ఆమ్ రౌండ్ అనేది మనకు నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. చూడండి ఇక్కడ నాకు 9.2 వచ్చింది. మ్యాక్సిమం ఖచ్చితంగా నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఒక్కొక్కరికి కొంతమందికి ఆమ్ రౌండ్ లావు ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం వేరే వస్తుంది. అందుకని ఆ డౌట్తో మనం ఖచ్చితంగా ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ వచ్చేసి 9.2 వచ్చింది. అదే 9.2 మనం 3.2 పాయింట్ లైన్ గీసాం కదా, చంక డౌన్ లైన్. ఆ చంక డౌన్ లైన్ మీదకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు 9.2 ఇక్కడ నాకు నేల మీదకే వచ్చేసింది చూడండి. అయినా పర్లేదు, అలానే మార్క్ చేసుకోండి, తర్వాత అతికేసేసుకోవచ్చు. ఇప్పుడు అది పాయింట్ చేసిన దానికి సెరసగంగా తీసుకోవాలి. సెరసగంగా తీసుకొని ఒక పాయింట్ పెట్టేయండి. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి సగం పాయింట్ చేయండి. ఆ పాయింట్ అనేది బ్యాక్ పార్ట్ యూజ్ అవుతుంది. ఆ పాయింట్ని ఒకసారి ఇట్లా నేను గీసుకున్న విధంగా స్ట్రైట్గా కింద చంక డౌన్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద గీసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. 1/2 ఇంచ్ పైకి పాయింట్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇక్కడ 1/2 ఇంచ్ పైకి నేను పాయింట్ చేశాను కదా, ఆ పాయింట్కి 2 పాయింట్లు కలిసేటట్టు ఆమ్ రౌండ్ని స్కేల్ని ప్లేస్ చేయండి. మిడిల్ లైన్ని కౌంట్ చేయొద్దు, మిడిల్ పాయింట్ని దాన్ని ఇప్పుడు వదిలేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి అనమాట మిడిల్ పాయింట్. ఇప్పుడైతే చూసారు కదా, కింద పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్కి కలిసేటట్టు ఆమ్ రౌండ్ స్కేల్తో ఇట్లా ఆమ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ అండి. ఇట్లా చూడండి, ఇట్లా కర్వ్ తీసుకోవాలి ఎండింగ్లో. ఇప్పుడు ఇంకా ఈ కొంచెం మిగిలిన 1/2 పీస్లో ఇట్లా కర్వ్ స్కేల్ని ఇటు తిప్పి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ రౌండ్ ఆమ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ మీద 1/2 ఇంచ్ కిందికి పాయింట్ చేసి ఇందాక ఆమ్ రౌండ్ స్కేల్ ఎలా పెట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ప్లేస్ చేసి మళ్ళీ ఇలా గీసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గీసుకోండి. మళ్ళీ ఆమ్ రౌండ్ స్కేల్ని అటు తిప్పేసేసి అటు సైడ్ కూడా గీసేయండి. ఇప్పుడు మనకి షార్ప్గా రివర్సెస్ రావాలన్నమాట. షార్ప్గా వస్తుంది, రివర్సెస్లో వస్తుంది. ఇలా వచ్చేసిందంటే మనకి చంక డౌన్ అనేది ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి చంక డౌన్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్కి లైన్ గీసేసుకున్నాను. మీ ఇంకొక 2 ఇంచెస్కి మళ్ళీ లైన్ గీసుకోవాలి. అదైతే మనకి ఇప్పుడు లేదు కాబట్టి ఖర్చులు వేసుకున్నప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనం పాయింట్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కనుక నచ్చినట్లు కాదు, అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా చాలా తొందరగా వస్తుంది. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా మనకి తొందరగా అర్థం కాదు. చెప్పింది కన్నా చూసి విన్నదానికి ఇంకా తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకునే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇలా చూడండి, ఇప్పుడైతే ఇక్కడ అతుకుంది కదా, అతుకు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఘాట్లు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే 2 హోల్డింగ్స్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి మనం చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేయండి. మనం ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేయండి. షార్ప్గా నీట్గా వచ్చేస్తుంది. మనకు కూడా ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లోతులోనే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లుక్.
ఇది నాకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం F అని రాసుకుంటాను. మనకి హ్యాండ్లో తీయడంలోనూ చంకలో తీయడంలోనూ మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. కాబట్టి ఆ ఫిట్టింగ్ నీట్గా రావాలంటే ఈ పద్ధతిలో కట్ చేసుకోండి. ఇప్పుడైతే మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా చూడండి, నేను ఎలా ప్లేస్ చేసుకుంటున్నానో చూడండి పీస్ని. మిగిలిన పీస్లో ఓపెన్స్ మనకి వెళ్ళి హోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకొని హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన పీసు మనకి లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చింది చూడండి, హ్యాండ్ కట్ చేసిన పీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఆ పీస్ మీద యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకుంటున్నాను. మనం క్లాత్ సేవింగ్ చేసుకుంటూ ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ క్లాత్ సేవింగ్ చేసుకుంటే మనకి తర్వాత అతుకులకి పనికొస్తుంది, నెక్ పీస్కి పనికొస్తాయి. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్క్ చేసుకున్నాను. మనం ప్లేస్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ గీసేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసి డ్రాయింగ్ గీసేయండి. చూసారు కదా, నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. లాస్ట్ కొంచెం కోరస్ పోయింది చూసారు కదా, ఏం పర్లేదు, అది మనకేం యూజ్ అవ్వదు. ఇప్పుడైతే ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్స్ కోసం ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకుంటాను నేను. ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్స్ గీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నెక్ దగ్గర మాత్రం పైకి స్ట్రైట్ లైన్ రావాలి, అందుకనే నేను ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎల్ స్కేల్తో అయితే మనకి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ గీసినట్టే అయిపోయింది. ఎల్ స్కేల్ ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఒక్కసారికే అయిపోతుంది. ఇప్పుడైతే చంక సైడ్ లైన్ గీసుకుంటున్నాను. ప్లస్ చంక డౌను, హ్యాండ్ ఏమంటారు, షోల్డర్, నెక్ అన్నీ సేమ్ బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. మనకి వ్యూస్ తక్కువ ఉన్నారు, ప్లస్ లైక్స్ తక్కువ ఉన్నాయి. మీ యొక్క ప్రోత్సాహం నాకుంటే ఖచ్చితంగా ఇంకా మరిన్ని వీడియోస్ డిజైనింగ్ బ్లౌజెస్ చూపించడానికి కూడా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నాకు వ్యూస్ ఎక్కువ లేక బిగినర్స్ కోసం ఓన్లీ సాదా బ్లౌజ్లే చూపిస్తున్నాను. వితౌట్ వీడియో నేను డిజైనింగ్ బ్లౌజెస్ అనేవి కుడుతున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిజైనింగ్ బ్లౌజెస్ కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా వాటిని కూడా వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసేసి డ్రాయింగ్ గీసేసాం కదా, అలానే చంక డౌన్కి పాయింట్ తీయాలి. చూడండి, నేను మర్చిపోయి తీసేసాను, మళ్ళీ పెట్టుకుంటున్నాను. చంక డౌన్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని ఇలా ఫింగర్ ప్లేస్ చేసేసి అక్కడ పాయింట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు చంక డౌన్ డ్రాయింగ్ కూడా గీసేసుకోవడానికి మనకి పాయింట్ ఉంటే ఈజీగా గీసేసుకోవచ్చు ఎక్కడికి అనేది. ఆ పాయింట్ని కలుపుకుంటూ చంక డౌన్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఖర్చులకి మార్క్ చేసుకున్నాం కదా, ఖర్చుల లైన్ కూడా గీసేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్కి వచ్చేసేసి ఇప్పుడు ఆల్రెడీ చంక డౌన్కి లైన్ గీసాం కదా, ఆ లైన్కి ½ ఇంచు కిందికి పాయింట్ చేయండి. ఒక ½ ఇంచ్ కిందికి దింపితే సరిపోతుంది. ఇప్పుడు ఆ పాయింట్ ఈ 2 లైన్స్ కలిసేలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్ని ప్లేస్ చేయండి. ఇలా 3 పాయింట్స్ కలిసేలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్ని పాయింట్ చేయండి. ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటే చంక డౌన్ అనేది అయిపోయినట్టే. మనకి ఫ్రంట్ అయితే చంకలోతు ఖచ్చితంగా తీయాలండి, లేకపోతే మనకి లూజ్ వచ్చేస్తుంది. ప్లస్ ఫ్రంట్ చెస్ట్ అనేది లాగి పట్టినట్టు మంచిగా ప్లేస్ చేస్తుంది అన్నమాట చంకలోతు అనేది. ఇప్పుడైతే నెక్ విడ్త్ వాళ్ళది ఎంత ఉందో చూడాలి అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేస్తే నెక్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఉక్సులు కూడా సమానంగా పెట్టేసేయండి. పెట్టేసేసి పైన మాత్రం ½ ఇంచ్ వదిలేసేసి ప్లేస్ చేయండి బ్లౌజ్ పీస్ని, ఎందుకంటే ½ ఇంచ్ ఖర్చులకు కావాలి కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా
ఆ పాయింట్ని బేస్ చేస్తూ లైన్కి పాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంత వచ్చిందో నెక్ హైట్ ఎంత వచ్చిందో చూసుకున్నాను. 7 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో 7 ఇంచెస్ సరిపోతుంది పెద్ద సైజు వాళ్ళకి, కాబట్టి ఖర్చులతో 7 ఇంచెస్ పాయింట్ చేశాను. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ పాయింట్ ఉందా లేదా అనేసి కింద నుంచి టేప్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది, కింద పాయింట్స్ కట్టి. ఇప్పుడైతే సమానంగా ఉంది కాబట్టి సేమ్గా లైన్ గీసేసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ నుంచి 4వ ఉక్స్కి పాయింట్ చేయండి. 4వ ఉక్స్కి పాయింట్ చేస్తే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి హైట్ వస్తుందన్నమాట. ఆ హైట్ అంటే వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కుట్టాలి అనుకుంటే కనుక ఆది బ్లౌజ్లో నుంచే తీసుకోండి హైట్ అనేది. సేమ్ ఉక్స్ పట్టి పట్టుకొని ఇట్లా చూడండి, షోల్డర్ మిడిల్లో నుంచి మనం డాట్స్ తీసుకుంటాం కదా, మిడిల్ డాట్కి ఇలా పట్టుకోండి. డాట్ లైన్ నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచ్ మందం వదిలేసి ఖర్చులకి ఇలా ప్లేస్ చేసి చివరన పాయింట్ చేసేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఆ పాయింట్ కరెక్ట్గా పాయింట్కి అంటే కరెక్ట్గా లైన్ గీసుకోవాలి. ఆ పాయింట్ ప్లేస్ చేసుకొని అలా పాయింట్ ప్లేస్ స్ట్రైట్ లైన్ రావాలంటే ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకోండి, సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్ మనకి బ్లౌజ్ హైట్ తెలియజేస్తుంది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మనకు వచ్చేసింది. ఇలా చూడండి, చంక డౌన్కి వెళ్ళి షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను నేను. చివరి లైన్కి పాయింట్ చేయాలి, ఆ లైన్కి కాదు. చివరి లైన్కి చంక డౌన్ నుంచి షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడ పాయింట్ చేసేయండి. ఇటు సైడ్ హైట్ కూడా వచ్చేసింది మనకి. ఉక్స్ పట్టీకి వెళ్ళి 4వ ఉక్స్ పెడితే ఉక్స్ పట్టీకి వెళ్ళి హైట్ వచ్చేసినట్టు, షోల్డర్ చంక డౌన్కి వెళ్ళి ఇట్లా పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్స్ అనేది కొలుచుకుందాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకొని డాట్ పాయింటింగ్ నుంచి అక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. 2.5 ఇంచెస్ వచ్చింది నాకు. 2.5 ఇంచెస్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేస్తున్నాను. ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకుంటే సరిపోతుందండి, మన కట్ పాయింటింగ్ అనేది వచ్చేస్తుంది. అదే 2.5 మళ్ళీ పెట్టాను చూడండి. ఇది వచ్చేసి 2.5లో నుంచి మళ్ళీ సగానికి పాయింట్ చేస్తే మనకి మెయిన్ పాయింట్ డాట్ వచ్చినట్టే. మళ్ళీ హైట్ కూడా 2.5 తీసుకోవాలి. ఇవి ఒక బండ గుర్తు పెట్టుకోండి. అది ఎట్లా అంటే ఉక్స్ పట్టీ నుంచి అక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి, 2.5. అదే 2.5 మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టి దాన్ని సగానికి చేస్తే మెయిన్ పాయింట్ వచ్చినట్టే. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టీకి వెళ్ళి హైట్కి ఇలా పాయింట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చంక డౌన్కి వెళ్ళి హైట్ ఇలా ప్లేస్ చేసేసుకొని లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, మనకి హైట్ అనేది వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేయచ్చు మనం వాళ్ళకి కుట్టి. ఇలా కనుక కట్ చేసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చెప్పిన విధంగానే కుట్టేయచ్చు మనం. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ తీసుకుంటున్నాను. లైట్ కర్వ్ ఇచ్చేస్తే సరిపోతుంది నెక్ రౌండ్ అనేది. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 2 పాయింట్స్ అంటే డాట్స్ తీసుకోవాలి కదా, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మెయిన్ డాట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాక మిగతా 2 పాయింట్స్ డాట్స్ కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మనకైతే చంక దగ్గర హైట్ ఎంత కావాలి, ఉక్స్ పట్టి దగ్గర హైట్ ఎంత కావాలి, అసలు బ్లౌజు మెయిన్ డాట్ దగ్గర హైట్ ఎంత కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ డాట్ వచ్చేసి ఎంత తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది కూడా అదే, మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి, అసలు బ్లౌజ్ హైట్ ఎంత తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కన్ఫ్యూజ్ అయ్యేది మొత్తం అక్కడే, డాట్స్ ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి పైన.
పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు టేప్ని మిగతా పీస్కి కొలిచి దాన్ని సగం చేయండి. సగం చేస్తే ఏంటంటే మీకు మెయిన్ పాయింట్ వస్తుంది, అంటే డాట్కి ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ ఎంత తీసుకోవాలో తెలిసిపోతుంది. అదే 2.5 ఇంచెస్ మళ్ళీ ఇటు సైడ్ పెట్టండి. పెద్ద సైజు బ్లౌజెస్ వాళ్ళకి 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మూడో డాట్ కోసం ఇలా హోల్డ్ చేసి మిడిల్కి ఇట్లా రఫ్ చేసుకొని అక్కడ ఒక ఘాటు పెట్టేసుకోండి. అలా ఘాటు పెట్టేసేసి ఓపెన్ చేసేసి ఆ ఘాట్ పాయింట్ నుంచి ఇక్కడ మెయిన్ డాట్ పాయింట్ తీసుకున్నాను కదా, ఇక చూడండి మెయిన్ పాయింట్ డాట్కి తీసుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇట్లా సిరసగానిగా హోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ పాయింట్కి ఘాటు పెట్టేసుకోవాలి. అలా ఘాటు పెట్టేసుకుంటే మనకి చంక లోతు దగ్గర ఉన్న డాట్కి ప్లేస్ అనేది వచ్చినట్టే. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ ఉంది కదా, మెయిన్ పాయింట్ డాట్కి ఈ చివరన ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ చివరి పాయింట్ ఈ చివరి పాయింట్ కలిసేలాగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. అలా గీసేసుకొని ఇప్పుడు మెయిన్ పాయింట్ ఉంది కదా, మెయిన్ పాయింట్ నుంచి అక్కడికి 1.5 ఇంచ్ తీసుకోండి. అలా 1.5 ఇంచ్కి పాయింట్ చేసుకున్నారంటే మనకి మెయిన్ డాట్ చంకకెళ్ళి డాట్ కూడా పాయింట్ వచ్చేసినట్టే. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైనట్టుంది కదా 3 డాట్స్కి ఎలా డాట్స్ తీసుకోవాలో. చంక డాట్ ఏమో సిరసగంగా చేసుకొని తీసుకోండి. ఉక్స్ పట్టీకి వెళ్ళేమో ఒక 1/2 ఇంచ్ వదిలేసి సిరసగంగా తీసుకోండి. మెయిన్ డాట్ వచ్చేసేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి నుంచి మన ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకొని తీసుకోవాలి. అదే 2.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆ 2.5 ఇంచెస్ని అలా కొలుచుకుంటూ 2.5ని మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు డాట్స్ అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ గీసేసుకుంటున్నాను. మీకైతే క్లారిటీగా అర్థమైంది కదా. అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, కానీ మన వీడియోస్ అయితే స్కిప్ చేయకండి. మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇప్పుడైతే ఘాట్లు పెట్టేసుకుందాం. స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటాయి ఈ ఘాట్లు అనేవి. ఎక్కడ ఘాట్లు పెట్టుకోవడం స్కిప్ చేసుకోకండి. బిగినర్స్ అయితే ఘాట్లు అవసరమా, మార్కింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా అనుకుంటారు, కానీ కాదు. మార్కింగ్స్ ఉన్నా కానీ వెనక సైడ్ మార్కింగ్స్ ఉండవు, ఒక పీస్కే మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి ఘాట్లు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ కట్ చేయడానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద నుంచి ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ నెక్కి వెళ్ళి సమానంగా పెట్టుకోండి. ఇక్కడ చంకకెళ్ళి అయితే సమానంగా రాదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఎగుడు దిగుడు అనేది కామన్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ప్లేస్ చేసాం కదా, ప్లేస్ చేశాక ఇది చూడండి, చంక పార్ట్కి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి ఎంత వచ్చిందో చూసుకోండి. ఇక్కడైతే నాకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ అంటే ఫ్రంట్ పార్ట్కి 3.5 తీసుకోండి. 3.5, ఇక్కడేమో 2.5. ఇక్కడ చూడండి 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 ఇంచెస్కి 1/2 ఇంచు పెంచాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి మిడిల్లో అయితే 1/2 ఇంచు తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కొలత అనేది వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్కి క్లాత్ అనేది కట్ చేద్దాం చూడండి. ఇక్కడ మిగిలిన పీస్లో ఇక్కడ వస్తుందా లేదా చూసుకున్నాను, వస్తుంది. కింద అయితే స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. మిగిలిన పీస్లో షేప్ బెల్ట్లు 2 పీసెస్ వస్తాయి, 2 పీసెస్ తీసుకుందాము. తర్వాత ఖర్చులకి, హ్యాండ్ ఖర్చులు, అతుకులకు కూడా పనికి వస్తుంది అన్నమాట. ఇక్కడైతే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఉక్స్ పట్టి కజా పట్టికి వెళ్ళి 3.5 ఇంచెస్, చంక డౌన్కి వెళ్ళి 3 ఇంచెస్, 3/4 అంత మిడిల్ పాయింట్కి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంటే షేప్ బెల్ట్కి హైట్ అంటే విడ్త్ ఎంత కావాలి అనే డౌట్ ఉంటే కనుక మీరు బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని అలా చూసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పాయింట్ చేసుకున్న విధంగా స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఆ లైన్స్ని కలుపుతూ మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 3/4 అంతా వదిలేసుకొని ఉక్స్ పట్టి కజా పట్టికి వెళ్ళి దగ్గరగా ఉండాలి, అటు సైడ్ ఏమో దూరంగా ఉండాలి. 2.5 ఇంచెస్కి పాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్తో నేను ఇట్లా కరువు తీసుకుంటున్నాను చూడండి. మీకు కనుక కరువు హ్యాండ్తో ఈజీగా వచ్చేస్తే హ్యాండ్తోనే తీసుకోండి. నేనైతే ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్తోనే నాకు అలవాటు అయిపోయింది. ఇలానే తీసుకుంటాను. పర్ఫెక్ట్ కరువు వస్తుంది. షేప్ బెల్ట్ కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఆమ్రౌండ్ స్కేల్తో ఇలా గీసేసుకోవాలి. ఇలా కరువు తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి 3.5, చంకకెళ్ళి 3 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్ తీసుకున్నామంటే షేప్ బెల్ట్కి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. దీనికి షేప్ బెల్ట్కి కూడా పడి అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక షేప్ బెల్ట్కి తర్వాత సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకొకటి కూడా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. మీకు బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా అర్థమైపోతే కనుక ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇంకో వీడియో అని చూసుకుంటూ కూర్చుంటే కనుక మనకి ఈ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రాదు. అందుకనేసి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక వీడియో క్లారిటీగా చూసుకొని ట్రై చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసేసి కుట్టేయండి. కానీ టైం అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. నేను అలా చాలా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ టేప్ కొలతతో నేర్చుకొని ఆ టైం వేస్ట్ చేసుకొని చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. కాబట్టి మనం ఇలా చూడగానే ఎమ్మటే క్యాచ్ చేసేసి ట్రై చేస్తే మీకు 1 వీక్లో మీకు టైలరింగ్ అనేది వచ్చేస్తుంది. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసాక కూడా తప్పులు వస్తే కనుక మళ్ళీ ట్రై చేయండి. కానీ తప్పుల్ని కంటిన్యూ చేయకండి. అలా కంటిన్యూ చేస్తే మిస్టేక్స్నే మనం ప్రోత్సహించినట్టు అయిపోద్ది. ఇక్కడైతే నడుం బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను చూడండి. కోరస్ ప్లేస్ తీసుకొని కోరస్ పీస్ కట్ చేసుకుంటాను నేను ఎప్పుడు. స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం తగ్గిద్ది అనమాట. ఇక్కడ చూడండి 2 పీసెస్ కట్ చేసుకోవాలి. నాకు కటింగ్ అనేది 1 పీసే అయింది. ఇంకో పీస్ కూడా కట్ చేసేస్తున్నాను. నడుం బెల్ట్ అనమాట ఇది. నడుం పట్టి అంటారు కదా, నడుం పట్టి కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి నాకు ఛానల్ని ప్రోత్సహించండి. చాలా కష్టపడుతున్నాను వీడియో తీయడానికైతే. డైరెక్ట్గా కుట్టేస్తే ఈ టైంలో నాకు 2 బ్లౌజెస్ కుట్టుకోవచ్చు. కానీ వీడియో తీసి మరి బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను ఇలానే నేర్చుకున్నా కాబట్టి నా వల్ల ఇంకా 10 మంది నేర్చుకోవాలనే ఆలోచనతోనే పెట్టుకున్నాను నేను ఈ ఛానల్ అనేది. ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. నా వల్ల యూజ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్, నడుం పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఈ పీసెస్ అయితే మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటితో మెయిన్ క్లాత్ కట్ చేద్దాము. ఫ్రెండ్స్, టిప్స్తో సహా వీడియో మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ నా సొంత అనుభవాలు కొన్ని ఉంటే కొన్ని నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా. చాలా వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నాను. అందుకనే అన్నీ ఆ ఛానల్లో కొన్ని టిప్స్, ఈ ఛానల్లో కొన్ని టిప్స్ కలిపి నా బుర్రకి పని పెట్టి నేను ఇక్కడ యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా. మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను క్లారిటీగా చెప్తున్నాను అనుకుంటున్నాను. నాకు అయితే టైలరింగ్లో సక్సెస్ అయ్యాను. మీరు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఈరోజుకైతే ఈ వీడియో మీకు నచ్చింది.